నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఇప్పుడు ప్రజెంట్ హీరోయిన్స్ అందరూ మూవీస్ కంటే ఎక్కువ వెబ్ సిరీస్ అంటే ఓటీటీలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ మీదనే ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. అసలు ఎందుకు రెమ్యూనరేషన్ ఎక్కువ వస్తుందనా, వెబ్ సిరీస్లకి ఎక్కువ డిమాండ్ ఉందనా, ఆ విషయాలని మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు మనకి హీరోయిన్స్ అందరూ పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరూ అంటే నయనతార గారు కానీ, సమంత గారు కానీ, అంటే చాలా మంది హీరోయిన్స్ ఓటీటీ వెబ్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సో ఎందుకంటారండి? అంటే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారనా, లేకపోతే వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తున్నారు జనాలనా? ఎందుకు అంటే అటువైపు? ఇప్పుడు వెబ్ సిరీస్లో ఇంచుమించు 1 అవర్ ప్రోగ్రామ్స్ అండ్ 2 అవర్స్ ప్రోగ్రామ్స్, 1.5 అవర్ ప్రోగ్రామ్స్, లేకపోతే వెబ్ సిరీస్ 1, వెబ్ సిరీస్ పార్ట్ 2, పార్ట్ 3 అని ఒకటి వస్తున్నాయి. అయితే వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తున్నారు. ఓటీటీలో సినిమా లాగే ఓటీటీ వెబ్ సిరీస్ చాలా బాగుంది. అంటే సినిమా థియేటర్లో ఎంత ఓపెనింగ్స్ ఉంటున్నాయో అక్కడ కూడా సేమ్ రేటింగు, సేమ్ ఓపెనింగ్స్ ఉంటున్నాయి. కాబట్టి థియేటర్ కంటే ఓటీటీస్కి కొంచెం ఎక్కువ పేమెంట్ ఇస్తున్నారు. అలా థియేటర్ కంటే ఒకటి విధమైన సినిమా తీయాలి, అది ఒక డిఫరెంట్ క్వాంటిటీలో తీయాలి. మనం ఇంచుమించు ఒక 100 కోట్ల బడ్జెట్ అనుకోండి, వెబ్ సిరీస్లో మనం 15 కోట్ల బడ్జెట్లో తీయొచ్చు, 30 కోట్ల బడ్జెట్లో తీయొచ్చు. అది హైయెస్ట్ అంటే 70% తేడా కనబడుతుంది. కనుక అలాంటప్పుడు మనకు ఆ ఓటీటీ లేడీ ఓరియంటెడ్ సమంత గారు ఏదో 2 సినిమాలు హిట్ అయ్యాయి, అలాగే ఇప్పుడు నయనతార గారు డిఫరెంట్ అవుతున్నాయి. కనుక అందుకే ఓటీటీ ఎక్కువ చూపిస్తున్నారు. కానీ ఓటీటీ అనేది ఇప్పుడు వెబ్ సిరీస్ ఓటీటీలో వచ్చింది అనేది ఒకప్పుడు టీవీ సీరియల్స్ ఉండేవి. ఒకప్పుడు టీవీ సీరియల్స్, ఇప్పుడు కూడా టీవీ సీరియల్స్ సినిమాలు థియేటర్లో ఉండేవి. సినిమాలో ఉంటప్పుడు బుల్లు తెర, పెద్ద తెర అనేవాళ్ళు. బుల్లు తెర అనేవాళ్ళు, ఇది పెద్ద తెర. ఇప్పుడు ఓటీటీ సాటిలైట్, అంటే ఓటీటీ సాటిలైట్ లో ప్రీమియర్ షోలు అని వేసేవాళ్ళం. సినిమా థియేటర్ రిలీజ్ అవ్వకుండా ప్రీమియర్ షో అని వేసేవాళ్ళం. ఇప్పుడు ఓటీటీలో అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఓటీటీలో వెబ్ సిరీస్ అని వేస్తున్నాం. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తున్నాయి రావచ్చు. అంటే వెబ్ సిరీస్ ఓటీటీలు ఎక్కువ పెరిగిపోయాయి. ఓటీటీ వల్ల వాళ్ళు కూడా క్వాంటిటీ, వాళ్ళు డిఫరెంట్ క్వాంటిటీలో కొంచెం బాగా తీయొచ్చు అనే ఉద్దేశంతో సినిమాల కంటే వెబ్ సిరీస్ కి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారు. అంటే హీరోయిన్స్ కి రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారా వెబ్ సిరీస్ కి సంబంధించి? ఏముండదు, అంటే ఇది 1 అవర్ ప్రోగ్రామ్ బట్టి డేస్ పట్టిస్తారు. ఎందుకంటే అవి తక్కువే ఉంటుంది, తక్కువే ఉంటుంది, సీజన్ ఉంటుంది. అదంటే నేనేమంటానంటే ఇప్పుడు నాకు వెబ్ సిరీస్ కోసం అంత అవగాహన కూడా లేదు, ఎక్కువ లేదు. వెబ్ సిరీస్ కోసం ఈ ప్రోగ్రామ్స్ ఇది ఉంటుంది, ఎందుకంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అది దానికి ఒక డిఫరెంట్ రెమ్యునరేషన్స్ ఉంటాయి. థియేటర్కి ఏంటంటే సినిమాకి ఏంటంటే 2 గంటలన్నర సినిమా ఉంటుంది, 2 గంటలన్నరకు ఒక రెమ్యునరేషన్ ఉంటుంది. అయితే వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది అనుకోండి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వెళ్తూ ఉంటుంది కాబట్టి దానికి ఒక రెమ్యునరేషన్ ఉంటుంది. అంటే దానికి ఎంత ఉంటుంది నాకు అంత ఐడియా, ఎందుకంటే వెబ్ సిరీస్లో నాకు అవగాహన లేదు, నేను తీయలేదు. అంటే ఓటీటీలో ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య గారు అదే ప్రోగ్రామ్స్ మొత్తం టోటల్ రేటింగ్ చాలా బాగుంది, దానికి మొదలు కోట్ల మీద అమౌంట్. రానా గారు అమెజాన్ ప్రైమ్ లో కూడా షో చేస్తారు. అవును. సో అట్లా ఆ షోస్ టీవీలో కాకుండా వీటిలో చేస్తే అంటే ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుంది, ఎక్కువ ప్రేక్షకులు చూస్తారని అలా చేస్తున్నారంటారా? ఎవరు అంటే రానా గారు, ఇప్పుడు ఛానల్లో బాలయ్య గారిది సూపర్ హిట్ అయింది. అలాగే అసలు మొత్తం టోటల్ గా జనాలు వెయిటింగ్, కనుక ఆటోమేటిక్ గా కొన్ని కోట్ల మంది అభిమానులు ఇప్పుడు దానికి సబ్స్క్రైబ్ అయ్యారు. కనుక చాలా బాగా సక్సెస్ అయింది. అలాగే అమెజాన్ ది రానా గారు సక్సెస్ అయింది. కనుక వెబ్ సిరీస్ సక్సెస్ అవుతున్నాయి. అంటే ఈ యుగమంతా ఫ్యూచర్ ఇలాగే ఉంది. థియేటర్స్ కి ఓన్లీ మల్టీప్లెక్సెస్ లో సినిమాలు చూస్తారు, రావడం అనేది ఉంటుంది. సింగిల్ స్క్రీన్ లో మనుగడ రాను తగ్గిపోతుంది. అంటే ఇంకా థియేటర్స్ కి ఇంకా సినిమాలకి రారు. మరి ఆ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి ఏంటంటే? అదే పెద్ద సినిమాలు తీస్తారు కదా, 1000 కోట్లు 2000 కోట్ల సినిమా దాంట్లో తీయాలి, థియేటర్కి వచ్చి చూడాలి. థియేటర్కి వచ్చి చిన్న సినిమా బతుకు ఆల్రెడీ మనుగడ సాగించలేదు. థియేటర్ చిన్న సినిమాలు సింగిల్ స్క్రీన్ లో అన్ని తెరమరుగు అయిపోతున్నాయి. ఒకప్పుడు టూరింగ్ టాకీస్ లేనట్టు రాను మనకు ఉన్న థియేటర్ సింగిల్ స్క్రీన్ కూడా వెళ్ళిపోయి మల్టీప్లెక్స్లు ఉంటాయి. మల్టీప్లెక్స్లు అంటే అది షాపింగ్ కాంప్లెక్స్ అన్ని ఉంటాయి కాబట్టి అన్ని మొత్తం మల్టిపుల్ ఉంటాయి కాబట్టి ఒక సినిమానే కాదు కాబట్టి ఆ మల్టీప్లెక్స్ లో డిఫరెంట్ షోలు, డిఫరెంట్ సినిమాలు వేసుకుంటూ వస్తారు. ప్రపంచంలో మొత్తం టోటల్ గా ఇండియానే టాప్ మోస్ట్ సినిమా ఫీల్డ్. ఆ సినిమా ఫీల్డ్ ఆటోమేటిక్ గా ఇప్పుడు రాను తగ్గిపోతుంది. కనుక తగ్గిపోతూ వస్తున్నప్పుడు ఓటీటీలు పెరుగుతున్నాయి, మీకు ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు హాలీవుడ్ లో ఇంగ్లీష్ సినిమాలు 1000 కోట్లు 2000 కోట్లు తీస్తున్నారని మనం చిన్నప్పుడు అనుకునేవాళ్ళం కదా. అలా పరిస్థితికి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ 500 కోట్లు 600 కోట్లు సినిమా తీసే థియేటర్లో చూస్తారు. చిన్న సినిమాలు అన్ని కూడా మామూలుగా ఇప్పుడు వెబ్ సిరీస్ అని ఇవన్నీ ఇక క్వాలిటీ ప్రకారంగా దీంట్లోకి వెళ్ళిపోతారు. ఓటీటీ, ఏటీటీ అండ్ యూట్యూబ్
అండ్ శాటిలైట్ ఛానల్కి వెళ్ళిపోతారు అంటే జనాలు. రాను రాను డిజిటల్ ఎక్కువ అందరూ డిజిటల్ చూస్తారంటారు. ఫోన్ చేతికి వస్తుంది మ్మ్. కదండి. ఫోన్ ఎప్పుడైతే చేతికి వచ్చిందో మనం ఆల్రెడీ టైం పాస్ అయిపోతుంది. థియేటర్లో ఒక సినిమా థియేటర్లో కూర్చున్నా మనకు 2 గంటలు టైం పాస్. ఒకప్పుడు టైం పాస్ కోసం థియేటర్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం ఆటోమేటిక్గా మన ఇంటికాడ కూర్చొని సరే 2 నిమిషాలు ఇలా ఫోన్ కొట్టుకొని చూసేస్తే ఆ, అయిపోతుంది. కంప్యూటర్ ఫోన్ కనెక్టెడ్ ఎక్కడ టీవీకి ఏం వేసుకుంటే జరుగుతుందో సరిపోతుంది. తెలిసిపోతుంది. ప్రపంచం మన చేతుల్లో ఉంది. ఓకే. ప్రపంచం అనేది ఫోన్ చేతుల్లో ఉంది. అంటే ఫోన్ అంటే ఇస్ లైఫ్. ఫోన్ మన అటాచ్మెంట్ అయిపోయింది. ఇంటర్నెట్ అటాచ్మెంట్ అయిపోయింది. ఎందుకంటే అంటే ఓటీటీ రావడం వల్ల కొత్త డైరెక్టర్స్ ఓటీటీ అని కాదు, ఆ. ఓటీటీ డైరెక్టర్ కొత్త డైరెక్టర్లు వస్తారు. కొత్త డైరెక్టర్స్ కొత్త మనకి యాక్టర్స్ కి డిజిటల్ యుగం పెరిగిపోయింది. అవకాశాలు బాగా వస్తున్నాయి అవకాశాలు అంటున్నారు. బాగా వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ దెబ్బతగుతుంది. మ్మ్. ఇప్పుడు ఓటీటీలు అన్స్టాపుల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఓటీటీలు పెరుగుతున్నాయని వెబ్ చెప్పడానికి. సిరీస్ లో ఇవి అవ్వచ్చు, హీరోయిన్లు షార్ట్ కూడా ఫిల్మ్స్ వాళ్ళు కూడా అవ్వచ్చు. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు బాగా వెళ్తుంది కాబట్టి డిమాండ్ చేస్తున్నారు. ఓకే. హీరోయిన్స్ కి వెబ్ సిరీస్ అనేది ప్లస్ పాయింట్ అంటారు ఇప్పుడు. వాళ్ళు హీరోయిన్స్ కని కాదు, హీరోస్ హీరోయిన్స్ కి బాగా ప్లస్ పాయింట్ ఉంది. హీరోయిన్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ లో బాగా వెళ్తున్నాయి కాబట్టి, మన ఆడుతున్నాయి కాబట్టి, సినిమాలు కంటే వెబ్ సిరీస్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి కాబట్టి, వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి సీరియల్ అదే బుల్లితెర అంటాం కదా, అవును. బుల్లితెర బదులు వెబ్ సిరీస్ అంటే సినిమా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.